reduce the volume, please. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, లోకంలో ఎంతోమంది పుడుతూ ఉంటారు, ఎంతోమంది పెరుగుతూ ఉంటారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు, ఎన్నో రకాలైనటువంటి సంపాదనలు చేస్తారు. ఎలాంటి వారిని మనం మరింత కాలం ఉండాలి అని ప్రార్థనలు చేయాలి అని నీతి శాస్త్రకారుడు మనకు ఒక మాట చెప్పాడు. యస్మిన్ జీవతి జీవంతి బహవః. ఎవరు ఉండడం వల్ల ఎంతో మంది ఉండగలుగుతున్నారు, ఎవరు చూపించేటటువంటి ప్రేమని ఎంతో మంది ఆస్వాదించగలుగుతున్నారు, తన జీవనంతో పాటు ఎంతో మందికి జీవనాన్ని ఇవ్వగలిగినటువంటి మహనీయుడెవడో అలాంటి వ్యక్తి 10 కాలాల పాటు ఉండాలి. ఈరోజు మన డాక్టర్ రామేశ్వరరావు గారు 60 సంవత్సరాల కాలాన్ని వారు పూర్తి చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగుతున్నారు. అందరి ప్రేమని చూరగొన్నటువంటి వ్యక్తి, అన్ని స్థాయిలలో ఉండే వ్యక్తుల ప్రేమని సంపాదించినటువంటి వ్యక్తి, అజాత శత్రు అంటాం మనం. అంటే ఆ వ్యక్తికి వ్యతిరేకి అంటూ ఎవడూ ఉండడు. అది మన డాక్టర్ రామేశ్వరరావు గారు. వారు ఏ వర్గానికి చెందిన, ఏ స్థాయికి చెందిన అందరి యొక్క అభిమానాన్ని పొందినటువంటి వ్యక్తి డాక్టర్ రామేశ్వరరావు. వారు షష్ఠి పూర్తి మహోత్సవాన్ని ఈవేళ చేసుకునే సందర్భంలో దానిని ఆశీస్సులు అందించడానికి, మీ అభిమానాన్ని చూపడానికి ఇంతమంది మహానుభావులు మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి వృత్తులని చేపడతారు. కానీ చేపట్టినటువంటి వృత్తిని దైవంగా భావించి ఆ దైవ సన్నిధానంలో ఎంత ప్రేమతో, విశ్వాసంతో, భక్తితో, భయంతో ఉంటామో అదే పద్ధతిలో ఆ దైవాన్ని విశ్వసించినటువంటి వ్యక్తి డాక్టర్ రామేశ్వరరావు. నీతికి, నిజాయితీకి, భక్తికి, విశ్వాసానికి వారు ఒక రూపుదిద్దుకున్నటువంటి వ్యక్తిగా, ఒక ప్రతీకగా 60 సంవత్సరాలు సాగించినటువంటి వారి యొక్క జీవితానికి ఈ షష్ఠి పూర్తి మహోత్సవం ద్వారా పెద్దలందరి యొక్క ఆశీస్సుల ద్వారా ఒక బలాన్ని చేకూర్చుకుని మరి ముందుకి ఇంకొక అడుగు వేయడానికి, మరొక షష్ఠి పూర్తి వైపు సాగడానికి వారు ఈవేళ వైదికమైనటువంటి, ధార్మికమైనటువంటి కార్యక్రమ పరంపరతోటి ఉత్సవాన్ని వారు చేసుకోవటంలే, ఇక్కడ కోదండరామ ప్రభువు చేస్తున్నాడు. ఎంతోమంది మహానుభావులు ఉంటారు, సంపదలు ఉన్నవాళ్ళు,
కానీ డాక్టర్ రామేశ్వరరావు గారు ఆ దైవాన్ని తెలియచెప్పేటటువంటి శాస్త్రాన్ని, ఆ శాస్త్రాన్ని అందించేటటువంటి పెద్దలని, సమాజంలో ముందుకి నడవడానికి తోడ్పడేటటువంటి మహనీయుల్ని ఆధారంగా చేసుకొని అలాంటి వారి యొక్క ఆశీస్సులతోటి ముందుకు వెళ్ళాలని ఇక్కడ వైదికమైనటువంటి విద్య, వైదికమైనటువంటి పరిశోధన సాగడానికి ఒక స్థలాన్ని, 50 ఎకరాల స్థలాన్ని కేటాయించి అందులో రాముడి యొక్క దయతోటి ఇవి సాగాలి అని ఒక అద్భుతమైనటువంటి ఒక సాకేత క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ రకంగా తమ స్థానానికి ఒక దైవికమైనటువంటి ఒక శక్తిని వారు సమకూర్చారు. ఈవేళ వారి షష్ఠి పూర్తి మహోత్సవాన్ని ఆ రామచంద్రుడు జరిపిస్తున్నాడు. రామేశ్వరరావు గారు మన భాగ్యనగరంలో తాము ఆరంభం చేసినటువంటి మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ద్వారా అద్భుతమైనటువంటి నిర్మాణాలని చేశారు. వారు చేసినటువంటి ఒక్కొక్క నిర్మాణాన్ని తల తన్నేటట్టుగా మరొక నిర్మాణాన్ని, దానిని తల తన్నేటట్టుగా మరొక నిర్మాణాన్ని, అట్లాగా whatever the records he made, he broke those records with his own devotion, dedication towards his work. And also the faith he has in God made him to do the work without any dilution, without any corruption, without any deviation of law. ధర్మానికి అంత నిజాయితీగా కట్టుబడి ఉండగలిగే అద్భుతమైనటువంటి రికార్డ్స్ని స్థాపించగలిగేటట్టుగా వారు తయారు చేసినటువంటి నిర్మాణాల వలనే వారి షష్ఠి పూర్తి మహోత్సవాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి రీతిలో వారు జరిపించుకున్నారు. సామాన్యంగా షష్ఠి పూర్తి ఉత్సవాలంటే అవి లౌకికమైనటువంటి రీతిలో అద్భుతంగా జరుగుతుంటాయి. కానీ ఇక్కడ వారు ఈ షష్ఠి పూర్తి మహోత్సవాన్ని భగవంతుడి సన్నిధానంలో పెద్దలందరి యొక్క ఆశీస్సులతో ఏ సూత్రాలని అవలంబిస్తే ఈ సమాజము, జీవితము బాగుపడుతుందో వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఈ షష్ఠి పూర్తి మహోత్సవాన్ని చేసుకున్నారు. మనకందరికీ తెలుసును, మనం ఉండేటటువంటి ఈ భూమి మనకి అన్నం పెడుతోంది, నీరిస్తోంది, గాలినిస్తోంది, ప్రాణాన్ని పోస్తోంది. ఆ భూమికి ప్రతిరూపంగా ఉండేటటువంటి గో సేవతోటి వారు ఉత్సవాన్ని ప్రారంభం చేసుకున్నారు. ఆ తర్వాత రాబోయేటటువంటి తరానికి, ఈ సమాజానికి మూల ఆధారంగా ఉండేటటువంటి మహిళలలో మంచి విలువలు నెలకొనాలి అని కన్యకా పూజతోటి కార్యక్రమాన్ని సాగించారు. 108 మంది కన్యకలని వారు ఆరాధన చేశారు ఈ షష్ఠి పూర్తి మహోత్సవంలో భాగంగా. దాని తర్వాత మనిషి జీవితానికి భౌతికమైనటువంటి ధనం, పదవి, ఆవాసాలు ఇవి ఎంత అవసరమో మానసమైనటువంటి నిజాయితీ, దానితో పాటు ధార్మికమైనటువంటి ప్రవృత్తి అంతా అవసరం కనుక దాన్ని మనకి మార్గదర్శనం చేసేటటువంటి వేదాలని మనం గౌరవించాలి అని వేద విద్వాంసులని, అన్ని వేదాలకి సంబంధించినటువంటి పెద్దలని పిలిచి
వారందరినీ కూడా సన్మానించి వారి యొక్క ఆశీస్సులని అందుకున్నారు. వేదాల రహస్యాలని అందించేటటువంటి మహనీయులైన పండితుల యొక్క ఆశీస్సులు అందుకున్నారు. దాన్ని సామాన్య జనానికి అందించగలిగేటటువంటి సాహితీవేత్తలని రావించి వారందరి యొక్క ఆశీస్సులని అందుకున్నారు. సమాజానికి, విశేషించి మన భారతీయమైనటువంటి సమాజానికి కుటుంబ వ్యవస్థ చాలా ఆటపట్టైనది. ఈ దేశంలో ఉండేటటువంటి కుటుంబ వ్యవస్థని చూసి దీన్ని అధ్యయనం చేయడానికి ఎంతో మంది విదేశీయులు ఇక్కడికి వచ్చి దాన్ని చూసి దాన్ని అప్రిషియేట్ చేసి ఇది ఇంత పకడ్బందీగా ఇన్ని వేల సంవత్సరాలు సాగినా ఎలా ఉన్నదో అని పరిశీలనలు చేస్తున్నారే, అలాంటి వ్యవస్థకి ఆధారంగా ఉండేటటువంటి దంపతులని ఆరాధించాలి అని 108 మంది దంపతులని వారు ఆరాధన చేశారు. రాబోయే తరాలకి విజ్ఞానాన్ని, వైదికమైనటువంటి సంప్రదాయాన్ని నేర్చి కాపాడాల్సినటువంటి వ్యక్తులు చిన్నారులు కనుక చిన్నారులుగా ఉండేటటువంటి బ్రహ్మచారులని, వేదాధ్యేతలని వారు సత్కరించారు. ఇలా అనేక మన భారతీయతని చాటగలిగేటటువంటి ప్రధాన అంశాలని, మూల బిందువులని వారు గుర్తించి ఈ వారి యొక్క ఈ షష్ఠి పూర్తి మహోత్సవంలో వాటిని ఒక్కొక్క పూట వాటిని ఆస్వాదిస్తూ వాటి యొక్క ప్రభావాన్ని తాము పొందుతూ ఈరోజు మీ అందరి యొక్క అభిమానాన్ని, మీ అందరి యొక్క ప్రేమని కూడా వారు పొందగలిగేటట్టుగా ఈ సాయంకాలపు కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేశారు. సమాజంలో మనం అందరం జీవితాలని కొనసాగిస్తున్నాం. మనం చేసేటటువంటి కార్యాన్ని మన తర్వాత నడపగలిగేటటువంటి తరం కావాలి. డాక్టర్ రామేశ్వరరావు గారు 4 సంతానాన్ని పొంది ఆ 4కి కూడా తాము చేసేటటువంటి కార్యాలని తమకంటే బాగా చేయగలిగే నేర్పరితనాన్ని కలిగించి వారికి ఆయా బాధ్యతలని ఇస్తూ తాము he wants to lead the life as a overseer, but he wants to spend his time more in the service of the great gurus and God, for which he is conceiving a project called Sahasrabdi of Ramanujacharya Swami. మనం ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రాంగణంలో ముందు భాగంలో మన దేశానికే గౌరవప్రదంగా ఉండగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టుని ఇక్కడ త్వరలో నిర్మాణం చేయబోతున్నారు. 216 అడుగుల ఎత్తు ఉండేటటువంటి ఒక మహానుభావుని యొక్క దివ్య స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. ఈవేళ సమాజంలో మనమందరము దైవాన్ని గురించి మాట్లాడుతున్నాం, వింటున్నాం, అంటున్నాం, పాడుతున్నాం. ఇలా మనం చేయగలుగుతున్నాం అనంటే దీనికి కారణం 1000 సంవత్సరాల క్రితం దీనికి పునాది వేసినటువంటి ఒక మహనీయుడైనటువంటి వైదిక ఆచార్యుడు ఆయన రామానుజాచార్యులు వారు. మనకందరికీ వెంకటేశ్వర స్వామి తెలుసు. ఆ వెంకటేశ్వర స్వామికి చేతిలో శంఖ చక్రాలు ఉంటాయి. నుదుట అద్భుతమైనటువంటి ఊర్ధ్వపుండ్రం ఉంటుంది. ఈ శంఖ చక్రాలు ఊర్ధ్వపుండ్రాన్ని చూడగానే ఈయన శ్రీనివాసుడు, వెంకటేశుడు, ఏడుకొండలవాడు అని మనం చెబుతాం. ఆయనని ఆ రూపంలో తీర్చిదిద్ది
ఆయన చేత ఇతడు నాకు గురువు అనిపించుకున్నటువంటి మహనీయులు రామానుజాచార్యుల వారు. 1000 ఏండ్ల క్రితం వారు చేశారు ఈ కార్యాన్ని. ఆ కొండ మీద నిలబడ్డ ఆకృతి ఎవరిదో తెలియక జనాలు తల్లడిల్లే కాలంలో అక్కడ పరిపాలకుడుగా ఉండేటటువంటి ఒక ప్రభు ఇతడెవరో నిర్ణయం చెయ్యాలి అని అప్పట్లో ఉండేటటువంటి సమాజంలోని పెద్దలందరినీ ఆహ్వానిస్తే రామానుజాచార్యుల వారు అక్కడికి వేంచేసి వెళ్ళి అది సాక్షాత్తు పరమపదం నుంచి దిగి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు, ఆ పర్వతము సాక్షాత్తు ఆదిశేషుడు, అక్కడ ఉండేటటువంటి ఆయనకి శంఖచక్రాలు ఉండేవి, కానీ అవి ఆయన అప్పటి రాజు కోరితే ఇచ్చి రాబోయే తరంలో మళ్ళీ తీసుకుంటాను తన భక్తుల ద్వారా అన్నాడు అని ప్రమాణాలు చూపించి స్వామికి శంఖచక్రాలు ఇచ్చారు. దానివల్ల ఈవేళ మనం ఆయన చూస్తున్నామని, వారి తరువాతి కాలంలో ఆ వెంకటేశుడు అర్చకుల్ని ప్రేరేపణ చేసి ఆ రామానుజుల వారి మూర్తిని తన యొక్క మందిరంలో ప్రతిష్టాపన చేయించుకున్నాడు. ఆ రామానుజుల వారిని తన గురువుగా స్వీకరించాడు. రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అని ఆ సన్నిధులలో సమాజానికి భక్తిని శ్రద్ధని పెంచి వ్యక్తులలో ఉండే అహంకారాలని తగ్గించి జాతి కుల వర్ణ వర్గ భేదాలకి అతీతంగా అందరినీ ఒక కుటుంబంగా చేయగలిగినది దైవమని, ఆ దైవం ఉండేటటువంటి స్థానాలని జాగ్రత్తగా రక్షించుకోగలిగితే సమాజంలో స్ప్లిట్స్ లేకుండా, సమాజంలో చీలికలు పేలికలు కాకుండా మనం ఒక కుటుంబంగా మనగలము, దీనిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పిన రామానుజుని ఆజ్ఞ అన్ని క్షేత్రాలలో అనుసంధించాలి అని ఆదేశించి వెంకటేశుడు ఆ రామానుజుల వారిని తన గురువుగా స్వీకరించాడట. ఇది చరిత్ర చెప్తోంది. అలాంటి రామానుజుల వారు 1000 ఏండ్ల క్రితం అవతరించారు. 1017లో వారు ఈ భూమిని పావనం చేశారు. 2017 వారికి 1000 సంవత్సరాల కాలం వస్తుంది. ఒకనాడు బ్రహ్మయ్య నాయుడు అనేటటువంటి మహానుభావుడు ఆ రామానుజుల వారు చేసినటువంటి అత్యుత్తమ సామాజిక సంస్కరణలకి ప్రభావితుడై ఈ సమాజాన్నంతటినీ కూడా ఒక త్రాటి మీదకి తెచ్చి చాపకూడుని ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన డ్యూరింగ్ 12th century. ఆ పరంపరకి చెందినటువంటి మహనీయులు మన డాక్టర్ రామేశ్వరరావు గారు. అందుకోసమనే తమ యొక్క పూర్వుల యొక్క వైభవాన్ని స్మరించుకుంటూ వారు చేసినటువంటి సామాజిక సంస్కరణలని మనస్సులో పెట్టుకుని తమకి 60 సంవత్సరాలు నిండుతున్నటువంటి ఈ తరుణంలో ఆ మహనీయులు చేసినటువంటి మార్గాన్ని మరింత పరిపుష్టం చేయడం మన కర్తవ్యము అని భావన చేసి అలాంటి రామానుజుల వారి యొక్క ఒక రూపు ఈ క్షేత్రంలో మన దేశానికే అది ఒక డెస్టినేషన్ పాయింట్గా తయారు చేయాలి అనే అభిప్రాయంతో ఇక్కడ దాన్ని వారు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 50 ఎకరాల స్థలంలో మహానుభావులైనటువంటి భగవద్ రామానుజుల వారిని మనం దర్శనం చేసుకోవడానికి వీలయ్యేటట్లుగా దిస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ not one of, it is the tallest sitting statue in the world. It's going to come in Hyderabad. Going to become the prestigious project to
convey the message of equality, because it was the great Ramanujacharya who said, if the world is going to be relieved from the problems, from the pains, if have to go to hell, I am ready. When he released the mantra, when he revealed the mantra to the world, his guru was not happy with Ramanujacharya Swami. అయ్యో మంత్రాన్ని అందరికీ ఇచ్చేస్తే నీకు నరకం వస్తుందో అని అన్నా, లోకం తరించడానికి నేనొక్కడిని నరకానికి వెళ్ళడానికి నేను సిద్ధము అన్నటువంటి మహనీయుడు రామానుజాచార్యుల వారు. హీ స్టాండ్స్ యాజ్ an epitome of equality. So the one who is going to appear here in this place, ఇక్కడ మన ప్రాంతంలో ఆయన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, సమతా మూర్తి అని అంటాం. ఈ సమతామూర్తిని లోహమయంగా నిర్మాణం చేసి ప్రకృతిలో వచ్చేటటువంటి రకరకాలైన ఉపద్రవాలకి అది తట్టుకుని నిలబడగలిగి రాబోయే 3-4 వేల సంవత్సరాల కాలం అయినప్పటికీ కూడా అది చెదరకుండా ఉండి ఒక ఈక్వాలిటీ మెసేజ్ని ఇవ్వగలిగేటట్టుగా దాన్ని తయారు చేయాలి అనేది మన డాక్టర్ రామేశ్వరరావు గారి యొక్క కళ. అది ఇప్పుడు సాకారం కాబోతుంది. I am sure all of you understand very well, there are great world leaders. People talk about George Washington, who talked about the equality between whites and blacks. Martin Luther King అని ఎవరో ఆయన ఉన్నట్టండి. ఆయన గురించి ఈక్వాలిటీని చాలా బాగా ప్రచారం చేసిన వ్యక్తిగా చెబుతారు. బికాజ్ హీ ఫాట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ బ్లాక్స్, ఓన్లీ వన్ సెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ కైండ్. బట్ ఇట్ వాజ్ రామానుజాచార్య హూ వాంటెడ్ దట్ ఆల్ పీపుల్ షుడ్ బి ఈక్వల్లీ ట్రీటెడ్ బిఫోర్ గాడ్. మనుషులందరూ ఒక కుటుంబంలాగా, హెచ్చు తగ్గుల అవసరం లేదు భగవంతుడి ముందర అని చెప్పినటువంటి మహనీయుడు. అలాంటి రామానుజాచార్యుల వారికి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి లోహమయమైనటువంటి మూర్తిని నిర్మాణం చేసి దాని చుట్టూ శిలామయమైనటువంటి వారు ఇచ్చిన సందేశానికి టార్చ్ బేరర్స్గా ఉండేటటువంటి 108 స్థానాలని, 108 దివ్య దేశాలని దాని చుట్టూ అక్కడ ఏర్పాటు చేయాలి. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్ట్. భారతదేశానికి ఏదో వచ్చాం కనుక అదేదో చూసిపోదాం, ఇదేదో చూసిపోదాం అని కాక, దీనిని చూడటానికని మాత్రమే ప్రపంచంలో అన్ని వైపుల నుంచి జనాలు రాగలిగేటట్టుగా దీన్ని తయారు చేయాలి. రామేశ్వరరావు గారు ఏది చేపట్టినా అది ఒక మోడల్గా నిలుస్తోంది. ఇప్పటి వరకు మన ప్రాంతంలో వారు నవద్వీప్ నిర్మాణం చేస్తే దట్ బికేమ్ ఏ మోడల్, వారు జిఎల్ నిర్మాణం చేస్తే దట్ బికేమ్ అనదర్ మోడల్ బీటింగ్ ద పాస్ట్ రికార్డ్. దాని తర్వాత అభ్రా చేస్తే అది ఒక మోడల్ అవుతుంది, విహంగా చేస్తే దట్ బికమ్స్ అనదర్ మోడల్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఇప్పుడు వీటన్నిటికీ కూడా తలమానికగా వారు జీవితంలో రెండవ భాగంలోకి ప్రవేశిస్తూ ఇదే ఇప్పుడు తన యొక్క లైఫ్ ప్రాజెక్ట్ అన్నట్టుగా ఈ సహస్రాబ్ది 1000 ఏండ్ల రామానుజుల వారి యొక్క ఈ మూర్తి నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి దానికి వారు అంకితమై ముందుకి అడుగు వేస్తున్నారు. షష్ఠ్యబ్ది పూర్తి ఈ రకంగా వారు సార్థకం చేసుకుంటున్నారు.
There are people who are celebrating the Shashti Purti Mahotsavas, of course in many places, on many ways. But Dr. Rameshwar Rao made it a model. He is celebrating this as a model for everybody to follow. వీరికి ఒక మంచి ప్రేరణ శ్రీమతి శ్రీకుమారి గారు. డాక్టర్ రామేశ్వరరావు గారు చేసేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి వారు అండగా ఉండి వారి యొక్క కుమారులని వారి యొక్క కోడళ్ళని కూడా అలాంటి ఉత్తమ కార్యాలకి అనుకూలుగా పరికరాలుగా వారందరినీ కూడా మలిచేటటువంటి బాధ్యత వారిది. కార్యక్రమాలు చేసే బాధ్యత వీరిది. దానికి కావలసినట్టుగా కుటుంబాన్ని అమర్చే బాధ్యత వారిది. ఒకరు హోమ్ డిపార్ట్మెంట్, మరొకరు పబ్లిక్ డిపార్ట్మెంట్. ఇవి రెండు తీసుకుని వారు సాగించినటువంటి జీవితాన్ని ఆదర్శవంతంగా ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక పునాదితోటి మరొక 60 సంవత్సరాల ముందుకు సాగించడానికి వీలయ్యేటట్లుగా వారు అడుగు వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ రామేశ్వరరావు దంపతులు, వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా వారు సాగించేటటువంటి కార్యక్రమాలన్నీ ఏ ఆటంకాలు లేకుండా చక్కగా సాగాలి అని మేము భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం. భారతదేశానికి వస్తే ఏదో తాజ్మహల్ చూడ్డానికో, లేదు హైదరాబాద్ వస్తే ఏ గోల్కొండనో, లేకపోతే ఏదో మరొక చార్మినార్నో, లేకపోతే మరొకటో చూడ్డానికో కాకుండా ఒక సమాజానికి ప్రేరణని, ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక మార్గాన్ని చూపించినటువంటి, అది అందరూ ఆమోదించగలిగేటట్లుగా చూపించినటువంటి మహనీయులైనటువంటి భగవద్ రామానుజుల వారి యొక్క సంప్రదాయంలో, ఆ పరంపరలో తాము ఉండగలిగామనే ఒక ఆనందంతో, బహుశా మీరు ఇప్పుడు చూస్తే వారి రూపాన్ని మీకే అర్థమవుతూ ఉంటుంది. బికాజ్ యూ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఫార్మ్ ఆఫ్ డాక్టర్ రామేశ్వర్ రావు ఇన్ ఏ డిఫరెంట్ వే, ప్రాబబ్లీ ఆన్ డిఫరెంట్ అకేజన్స్. కానీ ఇప్పుడు ఆయన స్వామీజీ మహారాజులా ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ రామేశ్వరరావు గారు మాకిందాక మాట్లాడుతూ మేము ఇక్కడికి రావడానికి వస్తుంటే ఒక మాట అన్నారు. రామేశ్వరరావు గారు, ఏమిటి ఇలా కాదు, మీరు వేషం మార్చుకొస్తే బాగుంటుంది కదా అన్నాం. బట్ హీ సెడ్, స్వామీజీ, somehow I feel like being like this only. నాకు ఇలాగే బాగున్నట్టుందండి, ఇలానే ఉండాలనిపిస్తోందండి అన్నారు. చక్కగా వారు ఏ సంప్రదాయంలో తమని తమ పెద్దలు తీర్చిదిద్దారో, ఒక పరంపరని అందించారో, దానిని ఓన్ చేసుకోగలిగేటటువంటి ఉత్తమమైనటువంటి సంస్కారం ఆ దంపతులకి భగవంతుడిచ్చాడు. 60 సంవత్సరాలు ఇప్పుడు వచ్చాయి కనుక కాదు, దీనికి 25 సంవత్సరాలకి ముందే వారికి ఈ రకమైనటువంటి ఐడియాలజీ వారికి అబ్బింది భగవంతుడి యొక్క అనుగ్రహ విశేషం చేత. సమాజంలో చాలామంది ఉంటారు, మనస్సులో భక్తి ఉంటుంది, కానీ పైకి చెప్పాలంటే చచ్చే సిగ్గేస్తుంది. దైవం మీద నమ్మకం ఉంటుంది, కానీ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. దే ఫీల్ షై, మోర్ హిపోక్రాటిక్. దేవుడి దగ్గరికి కనిపిస్తే అలా ఒకసారి చూసి నమస్కారం పెడదాం అనిపిస్తుంది, కానీ నమస్కారం పెడుతుంటే పక్కవాడు చూసి ఏమైనా అనుకుంటారేమో అని భయం వేస్తుంది. అందుకోసం ఏదో కాస్త ఇలా ఇలా అన్నట్టుగా అలాగా ఏదో సాటిస్ఫై మనం అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటాం. ఏది నమ్ముతావో అలా నువ్వు కనిపించే ప్రయత్నం చెయ్యాలి అనే సిద్ధాంతానికి హీ ఈజ్ ఏ స్టాండింగ్ ఎగ్జాంపుల్. దిస్ కపుల్ ఈజ్ ఏ స్టాండింగ్ ఎగ్జాంపుల్. వారు నమ్మిన దాన్ని వారు ఎప్పుడు కూడా దాపరికం లేకుండా ఆచరించారు. అండ్ హీ లివ్డ్ 100% ఫర్ దాట్, నో లెస్, నో డిస్కౌంట్, నాట్ ఈవెన్ 0.0001%. దట్ ఈస్ డాక్టర్ రామేశ్వరరావు గారు.
రామేశ్వరరావు గారికి భగవంతుడు అలాంటి ఒక మనసులో, మాటలో, చేతలో అందమైనటువంటి మ్యాచింగ్ ప్రసాదించాడు. నీతి శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు. కొందరికి మనస్య అన్యత్, వచస్య అన్యత్, కర్మణి అన్యత్. మాట ఒకటి చెబుతారు, చేత ఒకటి చేస్తారు, ఆలోచన మరొకటేదో చేస్తారు. కానీ మంచివారికి, సజ్జనులకి మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం. ఏది మనస్సులో ఉంటుందో అదే మాట, అదే చేత. దట్ ఈజ్ డాక్టర్ రామేశ్వరరావు గారు. With all his sincere efforts, he grew up, started like a small seed, but grew up like a big, vast banyan tree. ఇందాక ఇక్కడ మనం ఒక మహానుభావుని చూసాం, శివమణి అనేటటువంటి ఒక మహానుభావుడు. ఎంత అద్భుతంగా వాయించాయండి ఆయన. ఏ పర్సన్, ఏ సింగిల్ పర్సన్, ఎన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ని ఎంత అవధానంతో. డాక్టర్ రామేశ్వరరావు గారు వారి జీవితంలో ఎన్నెన్నో యాక్టివిటీస్, సమాజంలో ఎందరో వ్యక్తులకి వారు తలలో నాలుకలా ఉంటూ అయినా వాటి వల్ల తాను ఒక గర్వాన్ని పొందడం కానీ, ఒక అహంకారాన్ని కలిగి ఉండడం కానీ, దాని ఫలితం నాకేదో కావాలి అనే ఒక సెల్ఫిష్ మోటివ్ కానీ లేకుండా, హీ థింగ్స్ ఆల్వేస్ గాడ్ బ్లెస్డ్ దిస్ and God made me as an instrument. I am in no way concerned with the results of what's being done, and whatever He has given and whatever He gives the brain thought and whatever the field that He shows, that should be put in proper use, and for that this instrument must work properly. And He thinks always Him as an instrument, and He doesn't want to take any kind of credit of activities whatever He does. ఇప్పుడు మనం ఇక్కడ చూసే ఆ శివమణి, ఆయన అన్నిటినీ వాయించిన ఆ మోగినటువంటి పరికరాలు ఉన్నాయి, బెల్స్. దే నెవర్ సే ఓ వీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అవి ఎప్పుడు అనవండి, ఆయన్ని మనం అంటాం. డాక్టర్ రామేశ్వరరావు గారు, భగవంతుడు పెద్దలు నాకు ఆ యోగ్యతని ప్రసాదిస్తూ వారు చేయించుకుంటున్నారు కనుక the whole credit goes only to them. I am a simple instrument అని మాటతో అనడం కాదండి, మనస్సులో దాన్ని విశ్వసించి ఉన్నారు. మరి చాలా ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తిత్వం డాక్టర్ రామేశ్వరరావు గారిది. నిజానికి ఇలాంటి సంపన్నులైనటువంటి ఒక కుటుంబంలో ఉండే వ్యక్తులంటే ఆ గృహ యజమానులే అంటలేదండి, వారి దగ్గర ఉండేటటువంటి గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదండి, వాచ్మెన్ ఉంటారు కదా, అసలు వాళ్ళు కూడా ఎంతో పెద్ద గర్వంగా ఉంటారండి. అలా పెద్దవాళ్ళ గేట్ దగ్గర ఉండడం ఒక పెద్ద గొప్ప అండి. అంటే అక్కడికి ఎవరిచ్చినా ముందర వాడికి సలాం కొట్టకుండా లోపలికి వెళ్ళడానికి వీలు లేదు కదా. వాళ్ళ దగ్గరుండే వ్యక్తులే అంత గర్వంగా ఉంటుంటారు. మరి ఇంత ఉండి కూడా రామేశ్వరరావు గారు చిన్నపిల్లల్లో చిన్నపిల్లవాడుగా ఉంటారు, యువకుల్లో యువకుడుగా ఉంటారు, వృద్ధులలో వృద్ధుడుగా ఉంటారు. ఇది అప్పుడెప్పుడో మన చరిత్రలో చదువుకునేటప్పుడు రాముల్లో ఉండేదిటండి అలాంటి ఒక వ్యక్తిత్వం. బట్ వీ హెర్డ్ అబౌట్ దోస్ థింగ్స్, బట్ వీ నెవర్ సా సచ్ ఎ పర్సనాలిటీ. బట్ టుడే we are able to experience such a kind of personality, Dr. Rameshwar Rao and Sri Kumari couple, beautiful couple, a blessed couple, performing Shashti Purti Mahotsavam. వారికి అసలు ఇలా చేసుకుందాం అనేం అనిపించలేదండి, కానీ అది రామచంద్రుడి యొక్క అనుగ్రహం. రాముడికి వారి ఉత్సవాన్ని చేద్దామని అనిపించింది.
and everything, it is the grace of Lord Sri Ramachandra who organized, who motivated, and who made this happen. Blessed are those who related to him either physically or as an extended family of Dr. Rameshwar Rao garu. I think we are all extended family of Dr. Rameshwar Rao garu, isn't it? Am I right? Do you agree with us? మనకి ఒక మంచి సూక్తి ఉందండి. పశుః మనుష్యః పక్షీ వా ఏ చ వైష్ణవ సంశ్రయాః తేనైవ తే ప్రయాస్యంతి తద్ విష్ణోః పరమం పదం. This is what scriptures talk about. If there is a good person, if there is a staunch devotee of God, if there is a great Vaishnav, anybody connected to that person will also get more benefit than that person. పశువు, అది ఒక పశువు కావచ్చు. మనుష్య, అతడితోటి సంబంధం కలిగిన మరొక మనిషి కావచ్చు. పక్షి, అది ఒక జ్ఞానం ఉంటుందని అనుకోవడానికి అవకాశం లేనటువంటి ఒక పక్షి కావచ్చు. తమాషాగా వేదవ్యాస భగవానుడు అక్కడ మరొక అక్షరం కూడా వేశాడండి. పశుర్ మనుష్య పక్షి వా, ఎనీథింగ్, లెట్ ఇట్ బి ఎనీథింగ్. దట్ మీన్స్ వెదర్ ఇట్ ఈజ్ అన్ ఇన్నెటెడ్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ సెన్షియంట్ ఆబ్జెక్ట్. అది ప్రాణం ఉన్నదైనా ప్రాణం లేనిదైనా సరే ఆ వ్యక్తి బంధం చేత అతడికి కలిగే ఫలితం దానికి కూడా కలుగుతుంది. లైక్ ఒక పుష్పానికి ఆధారమైనటువంటి దారానికి కూడా పరిమళం అబ్బినట్టుగా, ఒక మంచి స్వీట్ తినేవాళ్ళు పనికిరానటువంటి ఒక స్టీల్ స్పూన్ కూడా నోట్లో పెట్టుకుంటారు. ఇట్స్ నాట్ దట్ ద డిష్ యు ఆర్ ఈటింగ్, యు ఆర్ ఆల్సో టేస్టింగ్ ద స్పూన్ బికాస్ ఇట్స్ అటాచ్డ్ టు ది స్వీట్. ఒక సజ్జనుడి యొక్క సహవాసం ఏర్పడితే ఆ సజ్జనుడికి కలిగేటటువంటి సత్ఫలితం అతడి సంబంధం కలిగిన వారందరికీ వస్తుంది. తేనైవతే ప్రయాస్యంతి, ఆ సంబంధ మాత్రం చేతే వారందరికీ అతడికి కలిగేటటువంటి ఉత్తమ ఫలం అందుతుంది, ఇందులో సందేహము లేదు సుమా అని వేదవ్యాస భగవానుడు చెప్పాడు. డాక్టర్ రామేశ్వరరావు గారి యొక్క ఆ నిష్ఠకి మాకు చాలా సంతోషం వేస్తుంది. ఇప్పుడు యూజువల్గా మేము ఎప్పుడు ఇలాంటి ఫంక్షన్స్లో పాల్గొనం, మ్యారేజెస్కి మేము ఎప్పుడు వెళ్ళాం. షష్ఠి పూర్తి లాంటి ఉత్సవాలు ఎప్పుడైనా జరిగినా, అయితే బర్త్డే సెలబ్రేషన్స్ జరిగినా, we never feel like taking part in such events because the atmosphere is altogether different there. But we love to conduct this event, participate in this Shashti Purti Mahotsavam of Dr. Rameshwar Rao garu because ఆయన ఇదేదో విలాసం కోసం చేసుకోలేదు, దీన్ని ఒక ఆదర్శం కోసం వారు అంగీకరించారు. అందులోనూ ఎక్కడో హైదరాబాద్లో ఏ నవోటెల్ కన్వెన్షన్ సెంటర్ లాంటి దాంట్లో అక్కడెక్కడో పెడదాము అని చాలామంది ప్లాన్ చేశారు. బట్ హీ సెడ్ నో, ఇట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ లార్డ్ శ్రీరామచంద్ర. ఐ వాంట్ టు బీ అట్ హిస్ ఫీట్, and whatever that happens, let it happen at the feet of Lord. That's all it is. And he made a fiat, he made an order, he made a command. That's how all of you are also blessed to have the divine grace of Lord Sri Ramachandra here in this Jiva premises. For his simplicity and for his devotion, we are very much pleased. అందుకే
వారి యొక్క ఆ నిష్ఠకి మాకు సంతోషం కలిగి వారి కార్యక్రమంలో ఆది నుంచి అంతం దాకా మేము కూడా పాల్గొన్నాం, ఆస్వాదించాం. ఆహారంలో మంచి నిష్ఠ, విహారంలో చక్కటి నియమం, వ్యవహారంలో చక్కటి కౌశలం. ఇవి డాక్టర్ రామేశ్వరరావు గారు 60 సంవత్సరాలు పూర్తి చేసుకునేటటువంటి ఈ శుభతరుణం. వారి వంశంలో ఇది పరంపరగా సాగుగాక అని మేము భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం. దానికి తగినటువంటి మంచి సంపదలని భగవంతుడు మరింతగా వారికి ప్రసాదించాలి అని. బికాజ్ వాట్ ఎవర్ ఈజ్ గివెన్ టు సచ్ పర్సన్ ఈజ్ వర్త్ ఎనఫ్, బికాజ్ దే నెవర్ అబ్యూజ్ a single pie, a single penny of what's given by God to them. They put it in a better use always. That is what Dr. Rameshwar Rao Garu is all about. We, from the bottom of our heart, we offer Mangala Sasanams to him and to his life partner Srimati Sri Kumari, and also his beloved children. I'm sure all of you understand nowadays how the youth is. చదువు, సంపద, వయస్సు, పవర్ ఒక్కొక్కటి చాలు మనిషిని పాడు చేయడానికి. ఒక్కొక్కటి చాలని అందులో మంచి వయస్సులో ఉంటే మనిషిని పాడు చేయడానికి అది చాలు. చదువు ఎక్కువైతే కళ్ళు ఇక్కడ ఉంటాయి, సంపదలు ఎక్కువైతే వాడు తిరిగే చోట్లు వేరే ఉంటాయి, ఇలాంటి చోట్లు కావు. ఇన్ని ఉన్నాయి డాక్టర్ రామేశ్వరరావు గారి సంతానానికి. బట్ స్టిల్ వాళ్ళకి వాళ్ళ నాన్నగారు చూపించినటువంటి మార్గం వేదవాక్కు, వారు అందించినటువంటి సంప్రదాయం, వారు అందించినటువంటి సంస్కారం రాజబాట. ఒక దురలవాటు కానీ, ఒక చెడు అభ్యాసం కానీ ఆ పిల్లల్లో లేకుండా వారి కుటుంబంలో చేరినటువంటి కోడళ్లల్లో కూడా అట్లాంటి ఉత్తమ సంస్కారాలు కలిగేటటువంటి కుటుంబాలు అయి వారు ఉత్తమ సంప్రదాయ అభిజ్ఞులుగా, ప్రవర్తకులుగా, స్టాండింగ్ యాజ్ ఏ లైవ్లీ మోడల్. దిస్ ఈజ్ సంథింగ్ గ్రేట్. ఐఎమ్ షూర్ ఇట్ ఈజ్ ఎ వెరీ రేర్ స్పీషీస్. చాలా అపురూపమైనటువంటి ఒక ఉత్తమ కుటుంబం డాక్టర్ రామేశ్వరరావు గారి కుటుంబం. అందుకోసమనే we also participated in the marriage celebration of all the 4 children. 4 పిల్లలకి వివాహాల్లోనూ మేము పాల్గొన్నాం. ఇప్పుడు ఆ 4 పిల్లలు కలిసి మళ్ళీ వీరికి ఈ అద్భుతమైనటువంటి షష్ఠీ పూర్తి మహోత్సవాన్ని జరిపిస్తున్నారు. వారి సోదరులు శ్రీమాన్ జగపతి గారు వారి అన్నగారి యొక్క ఆశీస్సులతో, వారి తల్లిగారైనటువంటి బాలమ్మ గారి యొక్క ఆశీస్సులతో చక్కగా జరిపించేటటువంటి కార్యక్రమాన్ని ఆశాంతం మేము ఆస్వాదించాం. ఇందులో మేము పాల్గొన్నాం. మేమే కాదు, మాతో పాటు మా అహోబిల రామానుజ జీయర్ స్వామి వారు, మా దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారు, వీరితో పాటు మా డాక్టర్ రంగరామానుజాచార్య స్వామి వారు. And we all participated and we enjoyed every moment. And మాకు రామేశ్వరరావు గారితో పరిచయం ఉంది, కానీ వారి యాటిట్యూడ్స్ చూస్తుంటే ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది. వారిలో ఉండేటటువంటి ఆ శ్రద్ధని, భక్తిని, ప్రేమని చూస్తే ఎవ్రీడే ఇట్స్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ టు అస్. That is grace of God. God bless the couple, God bless the family, and God bless all the extended family of Dr. Sri Kumari and Rameshwar Rao Garu. ఈ షష్ఠపూర్తి మహోత్సవం వారికి మరింత బలాన్ని, మరింత శక్తిని, మరింత ఆయువుని
మరింత మంచి సంపదని ఇచ్చి వారు చేసేటువంటి సేవలని మరిన్ని రెట్లు పెంచాలి అని మేము భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. ఇది అందరికీ ఆదర్శం కావాలి, భగవంతుడు అట్లా అనుగ్రహించాలి అని మేము భగవంతుడిని ప్రార్థన చేస్తూ మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చిన్నజీవ స్వామి వారికి నిండు మనసుతో ధన్యవాదాలు. చాలా చక్కగా ఆశీస్సులు అందించారు. ఒక్కసారి మన ఆనందాన్ని చప్పట్ల రూపంలో తెలియజేద్దాం. అందరూ నాన్ స్టాప్ అప్లాజ్ మీ అందరి నుంచి. ఎంతసేపు ఇంత ఆప్యాయంగా పలకరించడం అనేది మామూలు విషయం కాదు. అలాగే మనం వేదికపై చూస్తున్నాం కిరణ్ గారు, అలాగే శ్రీమతి శైలజ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంతమంది ప్రముఖులు విచ్చేస్తూ ఉన్నారు, వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషం. అండ్ అలాగే వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ మన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారు. సో త్రూఅవుట్ మీరు ఇలా టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో జూపల్లి ఫ్యామిలీ నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండి మీకు. మరి ఇప్పుడు స్పెషల్ పర్సన్ మాట్లాడుతున్నారు.